వెల్కమ్ టు యోయో టీవీ. రీతు చౌదరి పేరుకు టెలివిజన్ నటి అయినా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. రీతు చౌదరి అసలు పేరు దివ్య. ఈ పేరు తనకు నచ్చకపోవడంతో రీతు చౌదరిగా తన పేరును మార్చుకుంది. మొదట్లో సీరియల్స్లో నటించిన ఈ బ్యూటీ తర్వాత కొద్ది రోజులు జబర్దస్త్లో స్కిట్స్ చేసింది. అనంతరం మా టీవీ, ఈటీవీలలో పలు షోలలోనూ మెరిసింది. చివరిగా బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టింది. రీతు హౌస్లో గేమ్ ఆడుతుంటే ఆమె గురించి బయట కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె పేరు మరింత హైలైట్ అవుతుంది. ఇంతకీ రీతు ఎవరు, ఎలా నటిగా మారింది, ఆమె చుట్టూ ఎన్ని వివాదాలు ఎందుకు అనేది తన రియల్ స్టోరీలో తెలుసుకుందాం. రీతు చౌదరి అలియాస్ దివ్య. ఈమె స్వస్థలం ఖమ్మం జిల్లా. రీతు 1991 మే 4న జన్మించింది. తండ్రి శేఖర్కు వ్యాపారాలు ఉండడంతో హైదరాబాద్లోనే ఆ కుటుంబం స్థిరపడింది. ఈమెకు ఒక అన్న కూడా ఉన్నాడు. ఇక మెరిస్ ఇన్స్టిట్యూట్లోనే చదివిన రీతు చౌదరి 8వ తరగతి వరకు క్లాసులో టాప్ 5లో ఉండేవారు. ఆ తర్వాతే చదువుపై ఆసక్తి తగ్గింది. టామ్ బాయ్గా రఫ్ అండ్ టఫ్గా ఉండేవారు. ఇంటర్ చదువుతున్న సమయంలో మార్కులు తక్కువగా రావడంతో వాళ్ళ అమ్మ కోప్పడిందట. అసలు నువ్వు ఏం అవుదామనుకుంటున్నావు, నీకంటూ ఓ లక్ష్యం లేదా అని అడిగితే అనుకోకుండానే యాక్టర్ని అవుతానని చెప్పారంట రీతు చౌదరి. అయితే తల్లికి కూడా యాక్టింగ్పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఆమె ఏం మాట్లాడలేదు. అన్నయ్య అబ్జెక్షన్ పెట్టినా ఇంట్లో వాళ్ళను ఒప్పించి యాక్టింగ్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. రీతు కుటుంబంలో ఎవరు యాక్టింగ్ ఫీల్డ్లో లేకపోవడంతో ఎంట్రీ ఎలా అనే ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో తన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ సినిమా రంగంలో ఉన్నారని తెలియడంతో ఆయన్ను వెళ్ళి కలిశారు. ఆయన ఇచ్చిన రిఫరెన్స్ ద్వారా జెమినీ స్టూడియోస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చారు. అలా మొదట రీతుకు ఖుషి టీవీలో యాంకర్గా ఛాన్స్ వచ్చింది. అప్పటికే రీతు చౌదరి హైట్ తక్కువగా ఉండేది. దీంతో అదే ఛానల్లో ఉండే కృష్ణారెడ్డి అనే వ్యక్తి నువ్వు ఫస్ట్ స్టడీస్ పూర్తి చెయ్యి, ఆ తర్వాత ఇంకా మంచి అవకాశాలు వస్తాయని చెప్పడంతో రీతు మళ్ళీ చదువు వైపు వెళ్ళారు. మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమాల్లో ట్రై చేసింది. పలు ఆడిషన్స్ కూడా వెళ్ళింది. అప్పటికే యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఓవైపు ఆడిషన్స్ ఇస్తూనే మరోవైపు జెమినీ టీవీలో ఓ షోకు యాంకర్గా చేస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ ప్రొడ్యూసర్ రీతు చౌదరికి సీరియల్స్లో ఛాన్స్ ఇస్తారని చెప్పారట. అప్పటికే సీరియల్స్లో నటించడం ఇష్టం లేకున్నా తల్లి కోరిక మేరకు ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యారు. అలా మొదటిసారిగా ఆడదే ఆధారం సీరియల్లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ 3 నెలల పాటు ఆ సీరియల్స్లో నటించేందుకు వెళ్ళినా 4-5 రోజులు మాత్రమే ఆమె సీన్స్లో నటించింది. దీంతో ఆమెకు పెద్దగా సీన్స్ పెట్టకపోవడంతో ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత స్టార్ మా మ్యూజికల్ ఛాలెంజ్లో యాంకర్గా చేశారు. ఆ తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షోలో కూడా రీతు చౌదరి పార్టిసిపేట్ చేసింది. ఆ షోలో నటిస్తున్న సమయంలోనే పలువురు సెలబ్రిటీలతో పరిచయం ఏర్పడింది. ఈ షో చేసిన తర్వాత సూర్యవంశం సీరియల్ చేసింది. అక్కడ మేనేజర్తో గొడవ జరిగిందట. అతడు రీతుకు ఛాన్సులు రాకుండా చేశారనే టాక్ కూడా ఉంది. ఆ తర్వాత గోరింటాకు, రామసక్కని సీత, అమ్మ కోసం, గిరిజా కళ్యాణం, ఇంటి గుట్టు సీరియల్స్లో నటించింది. తెలుగులో 2019లో మౌనమే ఇష్టం అనే సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది. ఉప్పెన సినిమాలో నటించింది. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. తలైవ, మహారాణి వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత జబర్దస్త్లో కామెడీ స్కిట్లు చేసింది. కొన్నిసార్లు ఆమె చేసిన స్కిట్లు వైరల్ అయ్యాయి. మా టీవీలో వచ్చే స్టార్ మా పరివార్, కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ వంటి షోలో కూడా పాల్గొన్నారు. రీతుకు సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇన్స్టాలో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక రీతు చౌదరి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కొన్నాళ్ళ కిందటే ఆమె తండ్రి చనిపోయారు. ఏపీలో చోటు చేసుకున్న 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్లో రీతు చౌదరి పేరు వినిపించింది. రీతు సీక్రెట్గా పెళ్లి చేసుకున్న చీమకుర్తి శ్రీకాంత్ పేరు గట్టిగా వినిపించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోనే 700 కోట్ల రూపాయల విలువైన భూములకు చెందిన వారిని గోవాకు తీసుకెళ్లి అక్కడ బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక వైఎస్ సునీల్ రెడ్డికి శ్రీకాంత్ బినామీ అనే ప్రచారం కూడా ఉంది. అప్పుడే శ్రీకాంత్ రీతులకు పెళ్లి జరిగిందని కూడా అందరికీ తెలిసింది. ఈ ఇష్యూ నడుస్తుండగానే మీడియా ముందుకు వచ్చిన రీతు చౌదరి శ్రీకాంత్ తాను విడిపోయామని చెప్పింది. ఆ తర్వాత కూడా తనకు వచ్చిన అవకాశాలన్నింటిలో కూడా వినియోగించుకుంటూ రీతు బిజీ అయిపోయింది. ఇక దావత్ అనే షోకి యాంకర్గా కూడా చేసింది. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 9లో ఆఫర్ వచ్చింది. హౌస్లో కూడా తన స్టైల్లో గేమ్ ఆడుతుంది. అదే సమయంలో బయట ఆమెపై కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్కమింగ్ హీరో ధర్మ మహేష్తో
రీతు చౌదరికి ఎఫ్ఐఆర్ ఉందని అతని భార్య గౌతమి ఆరోపిస్తుంది. అర్ధరాత్రి మా ఫ్లాట్కు ఎందుకు వచ్చిందంటూ సీసీటీవీ ఫుటేజ్ను కూడా బయటపెట్టింది. దీంతో రీతు చౌదరి పేరు మరింత వైరల్గా మారింది. ఇదంతా తెలియని రీతు హౌస్లో ఉంది. ఆమె తల్లి ఈ అంశంపై బాధపడుతుందని, తన కూతురు గురించి తప్పుగా మాట్లాడుతున్నారని అంటోంది. ఇందులో ఎంతవరకు నిజముందనేది రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.